సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి మనం లాంగ్వేజెస్ తీసుకుంటాం కదా సీటెట్లో మనం లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2గా తీసుకుంటాం. సో నేను ప్రీవియస్ వీడియోలో లాంగ్వేజ్ 1గా అంటే పార్ట్ 4లో లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకుంటే పేపర్ ఎలా ఉంటుందనేది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో పార్ట్ 5లో లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకుంటే పేపర్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఇది మనకు రీసెంట్గా జరిగిన January 21 యొక్క బుక్లెట్ అండి ఇది. సో ప్రీవియస్ ఇయర్ అయితే మనకు బుక్లెట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది మన బుక్లెట్ అన్నమాట. మనకు ఏ లాంగ్వేజ్ అయితే తీసుకున్నామో, సో మనం హిందీ అండ్ ఇంగ్లీష్ తీసుకుంటే అదే బుక్లెట్లో ఉంటుంది. సపరేట్గా వేరే ఏదైనా లాంగ్వేజ్ సంస్కృత్ కానీ వేరే ఏదైనా తెలుగు కానీ మనం తీసుకుంటే దానికి ఇలాగా సపరేట్గా ఒక బుక్లెట్ వస్తుంది. సో ఈ బుక్లెట్ చూడండి, ఇలాగే మీకు సపరేట్గా సీల్డ్గా ఒక బుక్లెట్ వస్తుంది చేతికి. ఎందుకంటే ఇది ఆఫ్లైన్ కాబట్టి. ఆన్లైన్ అయితే ఇంత కష్టపడనక్కర్లేదు, ఎవరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నారో ఆ నెంబరింగ్లో ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో ఇలాగ మీకు సపరేట్గా బుక్లెట్ ఇస్తారు. సో మీరు చూస్ చేసుకోండి. ఇలా మిమ్మల్ని అడుగుతాడు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ లాంగ్వేజ్ని తీసుకున్నారన్నది, లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నారా ఇంగ్లీష్ తీసుకున్నారా అనేది చూడాలి. అదే మీరు తెలుగు తీసుకుంటే 91 నుంచి 120 వరకు మీరు తెలుగు చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు మేడం చెప్తుందంటే, ఎగ్జామ్ హాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ మనకు బైలింగ్వల్గా ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనం స్పెషల్గా తీసుకునే ఆ ఒక్క లాంగ్వేజ్ తప్ప మిగిలిన పేపర్ అంతా మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో 1 నుంచి 90 క్వశ్చన్స్ వరకు అందరికీ మీరు లాంగ్వేజ్ 1 కానీ లాంగ్వేజ్ 2 కానీ ఏమి తీసుకున్నా సేమ్గానే ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనే ఇన్నిసార్లు నోటెడ్గా చెప్పడం. సో హిందీ అండ్ ఇంగ్లీష్ అదే పేపర్ బుక్లెట్లో ఉంటుంది. ఈ తెలుగు ఏదైతే మీరు సపరేట్గా తీసుకుంటారో అది మాత్రం సపరేట్గా వస్తుంది. అందులో కూడా మీకు పార్ట్ 4 ఉంటుంది, పార్ట్ 5 ఉంటుంది. మీరు చూస్ చేసుకునే విధానంలోనే ఉంటుంది, మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో అది. సో ఇది పార్ట్ 4 అండి. ఇక్కడ ఇది 4వ భాగంలో ఎవరైతే లాంగ్వేజ్ 1గా తీసుకున్నారో వాళ్ళు 91 నుంచి 120 క్వశ్చన్స్ వరకు చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో అయితే ఒక ప్యాసేజ్ ఒక పోయం ఉంటుంది. సో ఇది ప్యాసేజ్, దాని యొక్క క్వశ్చన్స్, అండ్ ఇక్కడ ఒక పోయం ఉంది. ఇది పోయం, దాని యొక్క క్వశ్చన్స్, అండ్ ఇక్కడ నుంచి మిగిలినవన్నీ 15 యొక్క పెడగాజీ క్వశ్చన్స్. సో అదే మీరు పార్ట్ 5గా అంటే లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకుంటే మీ పేపర్ ఇలా ఉంటుంది. సో వాటి యొక్క క్వశ్చన్స్, వాటి ఒక్కటే కావాలంటే ప్రీవియస్ వీడియో ఉంది, చూడండి. సో ఇది ఎవరైతే అభ్యర్థులు తెలుగును భాష 2గా అంటే లాంగ్వేజ్ 2గా ఎంచుకున్నారో ఉన్నట్లయితే భాగం 5లోని ప్రశ్నల సంఖ్య 121 నుంచి 150 వరకు, 121 నుంచి 150 వరకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ మీరు క్లారిటీగానే ఇస్తారు, కానీ ఎగ్జామ్ ప్రెజర్లో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అప్పుడు వేస్ట్గా మనకి మార్క్స్ అన్నవి పోతాయి. సో 100% మనం లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2గా ఏం తీసుకున్నామో 100% చెక్ చేసుకోండి. సో ఇది. సో మనం వెళ్ళిపోదాం దీనికి. పార్ట్ 5 లాంగ్వేజ్ 2 తెలుగు. సో అభ్యర్థులు తెలుగును ఒకటి చదివేశాం కదా. సో ఇది చూద్దాం. సూచన: ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస్య భాగంను చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సో మనం లాంగ్వేజ్ 1లో తీసుకుంటే ప్యాసేజ్ 9 మార్క్స్కి, పోయం 6 మార్క్స్కి వస్తుంది. కానీ ఈ లాంగ్వేజ్ 2గా తీసుకున్నప్పుడు మనకు 8 మార్క్స్కి ఒక ప్యాసేజు, 7 మార్క్స్కి ఒక ప్యాసేజు, మొత్తం మనకు 15 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. మిగిలిన 15 మార్క్స్కి మనకు పెడగాజీ క్వశ్చన్స్ అన్నవి ఉంటాయి. క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇది మనం లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకుంటే పేపర్ ఇది. సో చూడండి, ఇది ప్యాసేజ్ ఇట్లా వస్తుంది.
ఇలా ప్యాసేజ్ వస్తుంది, వాటి కింద క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడికి 128 వరకు మనకు 8 మార్క్స్ ప్యాసేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 129 నుంచి 135 వరకు ఈ క్రింద ఇవ్వబడిన వాస్య భాగమును చదివి 129 నుండి 35 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. అంటే ఇది 7 మార్క్స్ యొక్క ప్యాసేజ్. సో మీకు ఈజీగా 15 మార్క్స్. సో దీని ప్యాసేజ్ చూడండి, ఇది ప్యాసేజ్ అండ్ దాని యొక్క క్వశ్చన్స్. మీరు కొంచెం ప్రశాంతంగా చదివితే ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ప్యాసేజ్ని చూసి భయపడొద్దు, 100% చేయొచ్చు. ఒక్క మార్క్ కోసం మనం ఎంత సబ్జెక్ట్ చదువుతాం, ఎంత కంటెంట్ చదువుతాం. మన కళ్ళ ముందు ఉన్న 15 మార్క్స్ని మీరు 5 మిస్టేక్ చేసినా కూడా ఈజీగా 10 తెచ్చుకోవచ్చు. టెన్షన్ పడకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. సో 136 నుంచి, సో ఇక్కడ 136 నుంచి 150 వరకు మనకు పెడగాజీ క్వశ్చన్స్ అన్నవి ఉంటాయి. సో ఇవి రీసెంట్గా రాసిన పేపరే. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైతే ప్యాసేజ్ వస్తారో ప్యాసేజ్ని చూసి మాత్రం భయపడొద్దు. ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి. ఒక 2 నిమిషాలు లేట్ అయినా క్వశ్చన్ చదవండి. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క మార్క్ కోసం ఇన్ని కంటెంట్లు వేసుకొని మనం ముందేసుకొని చదువుతాం, అది మర్చిపోవద్దు. సో క్వశ్చన్ చదవండి. ఇవి క్వశ్చన్లో ఏం అడిగాడు, ఈ క్వశ్చన్ని రిలేటెడ్గా అక్కడ వెతకండి. సో నేను మళ్ళీ మీకు క్లారిటీగా ప్యాసేజ్ని చూపిస్తాను. ఫస్ట్ అక్కడ ఉన్న క్వశ్చన్స్ని చదవండి, తర్వాత ఈ ప్యాసేజ్ని అబ్జర్వ్ చేయండి. ఈజీగా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. నేను మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చెప్తాను, అవి ఎక్కడ ఉన్నాయో మీరు సెర్చ్ చేయండి. సో నేను సైలెంట్గా ఉంటాను. ప్యాసేజ్ని అయితే ఇది చూడండి ఒకసారి. ప్యాసేజ్ చదివేటప్పుడు మీరు టైమర్ పెట్టుకోండి. మనకు 15 మార్క్స్కి కాబట్టి 15 మినిట్స్లో మనం ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అని. సో ఇందాక మనం క్వశ్చన్ చూసినప్పుడు ఒకటి ఉంది, సరిపుత్ర నాటకమును రచించినది. సో ఇక్కడ ఉంది చూడండి. సో అలాగా ఫస్ట్ క్వశ్చన్ చదివితే మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇది సెకండ్ క్వశ్చన్. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ పేరాలో, సెకండ్ క్వశ్చన్ కాబట్టి సెకండ్ పేరాలో ఆన్సర్ ఉంటుందని వెతకొద్దు. మీకు ప్యాసేజ్ మొత్తం చదివితేనే ఆన్సర్స్ దొరుకుతాయి. అలాగని చదవద్దు. నేను క్వశ్చన్ చూసి దాన్ని మీరు పైన అవి ఎక్కడున్నాయో సెర్చ్ చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. సో ఇది ఇదండి ప్యాసేజ్. వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను అక్కడే చెప్పేశాను, చూపించాను కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సెకండ్ వన్కి వచ్చేసి ఆప్షన్ 3, థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 2, ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 1, ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 1, 126 దీనికి వచ్చేసి కూడా ఆప్షన్ 1, 127 ఆప్షన్ 1, దీనికి కూడా ఆప్షన్ 2. సో దాన్ని బేస్ చేసుకొని వెతకండి.
సో ఇది నెక్స్ట్ సెకండ్ ప్యాసేజ్. ఇది 129 నుంచి 135 వరకు ఈ ప్యాసేజ్ చేయాల్సి ఉంటుంది. 7 మార్క్స్ ప్యాసేజ్ ఇది. పాస్ చేసుకొని చూడండి. అంటే మీరు చదివే అంతసేపు నేను అక్కడ పెడితే ఇంకా ఎక్కువైపోతుంది వీడియో లెంత్. సో మీరు ఒకసారి పాస్ చేసుకొని నీట్గా చదవండి. సో నా ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ చూద్దాం. వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 130 యొక్క ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2. 131 ఆప్షన్ 1. నెక్స్ట్ 132 యొక్క ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 వావిళ్ళ వాసుదేవ శాస్త్రి గారు. నెక్స్ట్ ఇక్కడ 180. నెక్స్ట్ క్వశ్చన్ స్వీయ రచన, సీజరు రచన, చరిత్రము ఇది వచ్చేసి ఆప్షన్ 1. సో ఇక్కడి దాకా మీకు ప్యాసేజెస్ 15 మార్క్స్ ఇక్కడికి. అండ్ ఇక్కడ నుంచి మీకు ప్రాథమిక దశ మూల్యాంకన ఇక్కడి నుంచి మీకు పెడగాజీ క్వశ్చన్స్ అన్నవి ఉంటాయి. సో పెడగాజీ క్వశ్చన్స్ చూద్దాం. ప్రాథమిక దశలో మూల్యాంకన పరికరాలు క్రమాలు ఈ విధంగా రూపొందించాలి. ఆప్షన్ 1 ప్రత్యక్ష పరీక్షలు అభ్యాసకులకు సరైనవి అవుతాయి. అవి విద్యార్థి యొక్క అభ్యాసన అనుభవానికి సహజ విస్తరణ అవుతాయి. ఆప్షన్ 3 అభ్యాసకుడి పురోభివృద్ధిని తరగతి గదిలో పూర్తి స్థాయి ప్రదర్శనతో వర్ణించాలి, విశ్లేషించాలి. ఉపాధ్యాయుడు అందరి అభ్యాసకులకు సాధించిన దానిని ఒకే పద్ధతిలో మూల్యాంకనం చేయవచ్చు. సో ప్రాథమిక దశలో మూల్యాంకన పరికరాలు క్రమాలు ఈ విధంగా రూపొందించాలంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవి విద్యార్థి యొక్క అభ్యాసన అనుభవానికి సహజ విస్తరణ అవుతాయి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు, ఇది ఫస్ట్ సెకండ్ ఎందుకంటే 15 క్వశ్చన్స్ అని చెప్పాను కదా. సో పిల్లల జ్ఞానగ్రహణ అభివృద్ధి మరియు భాష ఆప్షన్ 1 ప్రేరణ, ప్రతిస్పందన మరియు అనుకరణ క్రమాలు లింకు సూత్రం. భాష మీద పట్టు సాధించే పరికరంతో వ్యక్తి పుడతాడు. ఆప్షన్ 3 అభివృద్ధికి సంబంధం లేదు. ఆప్షన్ 4 పిల్లలు పుట్టిన సంస్కృతి కమ్యూనిటీస్కు సంబంధించినది. సో పిల్లల జ్ఞానగ్రహణ అభివృద్ధి మరియు భాష అన్నది పిల్లల పుట్టిన సంస్కృతి కమ్యూనిటీస్కి సంబంధించినది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇది థర్డ్ అండ్ ఫోర్త్. ఈ విధంగా ఒక వ్యక్తి ద్వితీయ భాషను బాగా నేర్చుకోవచ్చు. సెకండ్ లాంగ్వేజ్ ద్వితీయ భాషను బాగా నేర్చుకోవచ్చు.
తరగతి గదిలో నువ్వు వ్యాకరణం మీద దృష్టి పెట్టి ఉపాధ్యాయుడి నుంచి సహాయం తీసుకోగలిగినప్పుడు. తరగతి గదిలో నువ్వు వ్యాకరణం మీద దృష్టి పెట్టి ఉపాధ్యాయుడి నుంచి సహాయం తీసుకోగలిగినప్పుడు. నెక్స్ట్ ఆప్షన్, వాళ్ళు సమాజంలో నిరంతరం స్థానికంగా మాట్లాడే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు. ఆప్షన్ 3, ఆడియో లింగ్వల్ పద్ధతిలాగా సంభాషణను పునరుచ్చారణ చేయడం, ఆచరించడం చేసినప్పుడు. లక్ష్య భాషకు సాధించిన స్పీకింగ్ కోర్సులు చేరినప్పుడు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి వాళ్ళ సమాజంలో నిరంతర స్థానికంగా మాట్లాడే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు. నిరంతరం. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాళ్ళ సమాజంలో నిరంతరం స్థానికంగా మాట్లాడే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ద్వితీయ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భాషా అభ్యాసనం అనేది పుట్టుకతో ప్రారంభమై జీవితాంతం కొనసాగే తీవ్రమైన ఆచరణ. ఈ పై ప్రకటనకు మీరు అంగీకరిస్తారా, నిరాకరిస్తారా? ఈ పై ప్రకటనకు మీరు అంగీకరిస్తారా, నిరాకరిస్తారా? సో ఈ ప్రకటనకు నేను అంగీకరించను. ఈ ప్రకటనకు నేను అంగీకరిస్తాను, ఈ ప్రకటనను నేను అంగీకరించను, ఈ ప్రకటనను నేను పాక్షికంగా అంగీకరిస్తాను, ఈ ప్రకటనను నేను పాక్షికంగా అంగీకరించను. సో ఈ ప్రకటనను నేను అంగీకరించను అన్నది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అచ్చు పుస్తకాలు. సో ఇది మనకు 5th and 6th క్వశ్చన్స్. అచ్చు పుస్తకాలు, ఆడియో పుస్తకాలతో పాటు పిల్లలు స్పర్శ సంబంధ సామర్థ్యాల నిమగ్నం చేసే పుస్తకాలు కూడా తరగతి గది భాగం కావాలి. ఎందుకంటే అచ్చు పుస్తకాలు, ఆడియో పుస్తకాలతో పాటు పిల్లల స్పర్శ సంబంధ సామర్థ్యాలను నిమగ్నం చేసే పుస్తకాలకు కూడా తరగతి గది భాగం కావాలి. ఎందుకంటే ఆప్షన్ 1, అది తరగతి గది వైవిధ్యాన్ని తీసుకువస్తుంది, పిల్లలు వైవిధ్యాన్ని ఇష్టపడతారు. ఆప్షన్ 2, అది ఉపాధ్యాయులు మూల్యాంకనానికి వివిధ రకాల పుస్తకాలు వాడడంలో స్వయం ప్రతిపాదిస్తుంది. అది విభిన్నమైన అభ్యాసకులకు పుస్తకాలు మరింతగా అందుబాటులోకి తెస్తుంది. ఈ పుస్తకాలు ఉపాధ్యాయునికి ఎక్కువ భారం కావు. సో వీటి యొక్క ఆప్షన్ ఏంటంటే, అది తరగతి గది వైవిధ్యాన్ని తీసుకొస్తుంది, పిల్లలు వైవిధ్యాన్ని ఇష్టపడతారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక్క నిమిషం. అది విభిన్నమైన అభ్యాసకులకు పుస్తకాలు మరింతగా అందుబాటులోకి తెస్తుంది. విభిన్నమైన అభ్యాసకులకు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది విభిన్నమైన అభ్యాసకులకు పుస్తకాలు మరింతగా అందుబాటులోకి తెస్తుంది. స్పర్శ సంబంధ సామర్థ్య నిమగ్నం చేసే పుస్తకాలు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థిని ఒక కథ వేగవంతంగా చదివి ఆ తర్వాత 4 బొమ్మలను ఒక క్రమంలో పెట్టమని అడుగుతాడు. ఈ కార్యకలాప ప్రయత్నం. ఒక ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థిని ఒక కథ వేగవంతంగా చదివి ఆ తర్వాత 4 బొమ్మలను ఒకే క్రమంలో పెట్టమని అడుగుతాడు. ఈ కార్యకలాపం ప్రయత్నం ఏంటి? ఆప్షన్ 1, బొమ్మల కార్డును అమర్చడం. ఆప్షన్ 2, సంగ్రహం కోసం చదవడం వల్ల వాళ్లకు తర్ఫీదు ఇవ్వడం. ఆప్షన్ 3, ఒక ప్రత్యేక సమాచారం కోసం చదవడంలో వాళ్లకు తర్ఫీదు ఇవ్వడం. కథలోని కొత్త అసంక్లిష్టమైన పదాలను తిరిగి రాయడం. సో దీనికి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంగ్రహం కోసం చదవడంలో వాళ్లకు తర్ఫీదు ఇవ్వడం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 140కి ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ తరహా పాఠ్యానికి
కొన్ని అభ్యాసన సో ఈ తరహా పఠనానికి కొన్ని అభ్యాసన లక్ష్యాలు కార్యకలాపాలు ఉంటాయి. అభ్యాసకులకు వాచకాన్ని ఏకాగ్రతంతో వివరంగా చదవాల్సి ఉంటుంది. ఈ తరహా పఠనానికి కొన్ని అభ్యాసన లక్ష్యాలు కార్యకలాపాలు ఉంటాయి. అభ్యాసకులు వాచకానికి ఏకాగ్రతతో వివరంగా చదవాల్సి ఉంటుంది. సో ఇది విస్తార పఠనము, తీవ్ర పఠనము, పర్యవేక్షిత పఠనము, సుఖ పఠనము. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, తీవ్ర పఠనము. ఉపాధ్యాయులు ఇచ్చిన వాక్యాన్ని పునరుచ్చారణ చేయడం ద్వారా విద్యార్థులు భాషా పద్ధతిని నేర్చుకుంటారు. వాళ్ళు పదబంధాన్ని బట్టి పట్టడం, ఉపాధ్యాయుల నుండి సానుకూల పద్ధతి గ్రహించడం అనే వాళ్ళ ప్రత్యక్షంగా డ్రిల్లింగ్ల సరి ప్రదర్శించినప్పుడు పొందుతారు. సో ఆప్షన్ 1 ఏంటంటే ఆడియో లింగ్వల్ పద్ధతి, ఆప్షన్ 2 భావప్రసార పద్ధతి, ఆప్షన్ 3 సంపూర్ణ భౌతిక పద్ధతి, ఆప్షన్ 4 నిర్మాణవాద పద్ధతి. సో ఇది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆడియో లింగ్వల్ పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయులు ఇచ్చిన వాక్యాలను పునరుచ్చారణ చేయడం ద్వారా విద్యార్థులు భాషా పద్ధతిని నేర్చుకుంటారు. వాళ్ళు పదబంధాలను బట్టి పట్టడం, ఉపాధ్యాయుల నుండి సానుకూల పద్ధతి గ్రహించడం అనేది వాళ్ళ ప్రత్యక్ష డ్రిల్లింగ్ సరిగా ప్రదర్శించినప్పుడు పొందుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అభ్యాసకులు వ్యాకరణ సూత్రాలను పదజాలాలని బట్టి పడుతున్నారు. అభ్యాసకులు వ్యాకరణ సూత్రాలను పదజాలాన్ని బట్టి పడతారు. తమ మాతృభాషలో చాలా పని చేస్తారు. ఈ తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ఉపయోగించిన పద్ధతి ఏమిటి? ఆప్షన్ 1 ప్రత్యక్ష పద్ధతి, ఆప్షన్ 2 సహజ పద్ధతి, ఆప్షన్ 3 భావప్రసార బోధన, ఆప్షన్ 4 వ్యాకరణ అనువాద పద్ధతి. సో వ్యాకరణ అనువాద అంటే ఇంగ్లీష్లో అయితే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారండి. సో ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ చాలా ఓల్డ్ మెథడ్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడే. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం ఇంగ్లీష్ అన్నది చదవగలుగుతాం, రాయగలుగుతాం, కానీ మాట్లాడలేము. ఎందుకంటే ఇంగ్లీష్ అన్నది మొత్తం మనకి మదర్ లాంగ్వేజ్లోనే ట్రాన్స్లేట్ చెప్తాం కాబట్టి దీన్నే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని అంటారు, వ్యాకరణ అనువాద పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు తమ చుట్టూ ఉన్న 2 భాషలు వింటూ ఉన్నట్లయితే జరిగేది. పిల్లలు తమ చుట్టూ ఉన్న 2 భాషలు వింటూ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? సో వాళ్ళు అనుకూల పరిస్థితిలో ఉంచబడతారు, వాళ్ళు అనుకూల పరిస్థితిలో పెట్టబడతారు, పెద్ద తేడా ఏమీ ఉండదు, వాళ్ళ అవగాహనలు గందరగోళ పడతారు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాళ్ళు అనుకూల పరిస్థితిలో పెట్టబడతారు. వాళ్ళు అనుకూల పరిస్థితిలో పెట్టబడతారు. పిల్లలు 4 లాంగ్వేజ్లు కూడా ఒకేసారి నేర్చుకోగలుగుతారు. పిల్లలు తమ చుట్టూ ఉన్న 2 భాషలు వింటూ ఉన్నట్లయితే జరిగేది. సో వాళ్ళ అనుకూల పరిస్థితిలో పెట్టబడతారు. నెక్స్ట్, పఠనంలో పెద్ద సవాలు ప్రేరణ పొందడం మరియు మంచి పిల్లల సాహిత్యం కనుగొనడం. ఈ సవాలును అధిగమించడానికి ఉపాధ్యాయురాలు తమ విద్యార్థులకు రోజు ఒక పుస్తకం చదవడం అనేది హోంవర్క్గా ఇవ్వాలి. ఇంట్లో ఒక చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. పిల్లలను ప్రోత్సహించి ఆసక్తిని కలిగించేందుకు సులువుగా అందుబాటులో ఉండే పిల్లల సాహిత్యము. నెక్స్ట్, పాఠశాల అధికారులు పిల్లలతో ఆసక్తి రేకించేందుకు వాళ్ళను పుస్తక ప్రదర్శనకు తీసుకువెళ్ళాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లలను ప్రోత్సహించి ఆసక్తిని కలిగించేందుకు సులువుగా అందుబాటులో ఉండే పిల్లల సాహిత్యము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో పఠన నైపుణ్యాన్ని మూల్యాంకనం చేయడంలో ఒక భాషా ఉపాధ్యాయుడు ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది. ప్రాథమిక స్థాయిలో పఠన నైపుణ్యం మూల్యాంకనం చేయడానికి రీడింగ్ స్కిల్స్ మూల్యాంకనం చేయడంలో ఒక భాషా ఉపాధ్యాయుడు ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది. ఆప్షన్ 1 అక్షరములలోని అక్షరాలను గుర్తించడం, విరామ చిహ్నాలను వాడటం, సరైన వేగంతో మాట్లాడడం, అవగాహనతో చదవటం. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అవగాహనతో చదవడం. ఒక మంచి భాషణ కార్యకలంలో ఇది జరుగుతుంది.
ఉపాధ్యాయులు ఎక్కువగా వివరిస్తారు, అభ్యాసకులు ఎక్కువగా వింటారు, అభ్యాసకులు ఎక్కువగా మాట్లాడతారు, దాపరికం లేకుండా మాట్లాడే విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అభ్యాసకులు ఎక్కువగా మాట్లాడతారు. ఇవి లాస్ట్ క్వశ్చన్స్ అండి. మనకి ఇక్కడికి మనకి మొత్తం 15 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. పాఠ్యాంశాన్ని మొదలు పెట్టేటప్పుడు ఉపాధ్యాయురాలు విద్యార్థులను బృందంగా విడగొట్టి వార్తాపత్రికలు వాళ్ళు చదివిన వ్యాసం గురించి మాట్లాడమని అడుగుతూ ఈ తరహా భాషణ కార్యకలాపం ఎందుకంటే ఆప్షన్ 1 మౌఖిక ధారాళత అభ్యాసనాన్ని, ఆప్షన్ 2 నియంత్రిత మౌఖిక అభ్యాసనం, ఆప్షన్ 3 పర్యవేక్షణ మౌఖిక అభ్యాసనం, ఆప్షన్ 4 క్రియాశీల శ్రవణం. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మౌఖిక ధారాళత అభ్యాసనానికి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ సంపూర్ణ భాషా పద్ధతి. సంపూర్ణ భాషా పద్ధతి అంటే అర్థ ఆధారిత, ఆప్షన్ 1 అర్థ ఆధారిత, నైపుణ్య ఆధారిత, ఆప్షన్ 3 శబ్దాలను సమ్మిళితం చేయటం, ఆప్షన్ 4 శబ్ద ప్రతీక సంబంధానికి ఊహించడం. సో దీనికి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సంపూర్ణ భాషా పద్ధతి అర్థం ఆధారితం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి పార్ట్ 4, పార్ట్ 5. సో నేను మీకు పార్ట్ 5 అయితే ఈ వీడియోలో చెప్పాను, పార్ట్ 4 కూడా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇది మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ వీటన్నిటికంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.